బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ మాటిచ్చిందన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు. సమీకరణాలు ఎందుకు కుదరటం లేదు? మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా అన్నదమ్ములు ఉన్నామని అంటూ నిలదీశారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండటం తప్ప అని ప్రశ్నించారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్ళమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టే. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా మీరు సంతోషంగా ఉంటారా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కదా. అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణాలు కుదరలేదు అంటున్నారు. ఎందుకు కుదురుతాయో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతాయో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగంగా ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడగన్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ్య, కొడుదానంలో బోడమల్లయ్య అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 40కు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చలేం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇద్దరు గమనం లేవన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం. రైట్, ఇక మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మళ్ళొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవిపై అయితే వ్యాఖ్యలు చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. సో సమీకరణాలు కుదరట్లేదు అని ఇటు బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఎందుకు కుదరవే అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నాకు మాట ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలియదా అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కానీ మరోమారు రాజగోపాల్ రెడ్డి హాట్ కమెంట్ చేసిన పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ రోజు కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. ఈ గతంలో తను అంటే బీజేపీలో జాయిన్ అయిన తర్వాత సంబంధించేసి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకున్నట్లయితే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఇదే విషయానికి సంబంధించి బట్టి విక్రమార్క కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నా ముందే ఈ విషయం జరిగింది, ఖచ్చితంగా అధిష్టానం మాత్రం హామీ ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే, కాకపోతే కొన్ని సమీకరణల వల్ల ఈ మంత్రి పదవిని రాకుండా పోతుందని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయాన్ని ఈ రోజు మాత్రం రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుతూ మీ ఇద్దరం అన్నదమ్ములము, మా ఇద్దరం అన్నదమ్ముల విషయం కూడా అధిష్టానానికి తెలుసు, ఇద్దరు సమర్థులం కూడా తెలుసు. సో ఇద్దరు అన్నదమ్ముల విషయానికి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మంత్రి పదవి ఇవ్వకూడదు అన్న విషయం వాళ్ళకు గతంలో గుర్తులేదా? మరి ఆ విధంగా ఉన్నట్లయితే ఎందుకు హామీ ఇవ్వడం జరిగింది? సో హామీ ఇచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవాలన్నా వద్దా అనేది మాత్రం వాళ్ళకి వదిలివేస్తాము. మొదటిగా చూస్తే మాత్రం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి అనేది నాకు ఇంపార్టెంట్, కాబట్టి మంత్రి పదవి హామీ ఇచ్చారు కాబట్టి అది మీరు నిలబెట్టుకుంటారా లేదా అనేది మాత్రం మీ ఇష్టము. ఒకవేళ ప్రధానంగా చూసినట్లయితే మాత్రం మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండే నేను పూర్తి స్థాయిలో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను, ఆ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన నిధులు మాత్రము అడ్డుకునే పరిస్థితి మాత్రం మీరు తేవద్దు అని చెప్పేసి కూడా పరోక్షంగా
ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే విషయంలో చెప్పాడు. ఎందుకంటే నియోజకవర్గం కోసం అని చెప్పి నేను అవిశ్రాంతంగా కూడా పనిచేస్తున్నాను. ఈ సందర్భంలో నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంట్ నిధులు మాత్రము రాకుండా కూడా కొన్ని కుట్రలు పలుకుతున్నారని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని చెప్పకూడని విషయాలు కూడా చెప్పిన పరిస్థితి ప్రజెంట్ గా మాత్రం మనకు కనబడుతూ ఉండడం జరిగింది. ఇచ్చింది హామీ మీరే, నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా మీకే ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా సమర్థవంతమైన నాయకులు. మరో విషయం కూడా చెప్పారు ఇదే విషయంలో. ఖమ్మం జిల్లాకు సంబంధించేసి 9 మంది ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సదరంగా నల్గొండ చూసినట్లయితే మాత్రం 11 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము. అలాంటిది ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి అన్న విషయాన్ని కూడా తాను లేవనెత్తిన పరిస్థితి ఉంది. ఇదే విషయంలో బట్టి విక్రమార్క సమీకరణలు చూసినా అంటే సమీకరణలు ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు అడ్డుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించేసి అని చెప్పేసి కూడా ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించేసి తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క విషయం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి జిల్లాలకు సంబంధించి కూడా 11 మంది ఎమ్మెల్యేలు మేము గెలిపించుకున్నాము. సో కాబట్టి తప్పనిసరిగా మంత్రి పదవి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నా. ఒకవేళ నేను రాని పక్షంలో కూడా నేను ఏం బాధపడలేదు. ఎందుకంటే నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమో, నియోజకవర్గ ప్రజలు ఇంపార్టెంట్, వాళ్ళ సంక్షేమం నాకు ముఖ్యమో అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి మాత్రం పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇటు బట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా కేంద్ర అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి మాత్రం సూటి అయినటువంటి ప్రశ్నలు మాత్రం వేసిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. రేవంత్